ఇప్పుడు కంపేర్ వ్యాలిడేటర్, రేంజ్ వ్యాలిడేటర్స్ ఈ రెండు కంట్రోల్స్ ఎలా వర్క్ అవుతాయో చూస్తాం. కంపేర్ వ్యాలిడేటర్ అనేది మీరు మీ ఫామ్లో ఉన్న రెండు ఎలిమెంట్స్ లేదంటే రెండు కంట్రోల్స్ మధ్యలో ఉండే వాల్యూస్ని కంపేర్ చేసేదానికి ఉపయోగపడుతుంది. సో ఆ కంపేర్ చేసేటప్పుడు రకరకాల కంపారిజన్ ఆపరేటర్స్ వాడచ్చు. ఈక్వల్స్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఇలాంటి వాటిలన్నింటినీ యూజ్ చేసుకోవచ్చు. మరి ఈ కంపారిజన్ అనేది రెండు కంట్రోల్స్ మధ్యలోనే కాకుండా, అంటే రెండు ఇన్పుట్ కంట్రోల్స్ మధ్యలోనే కాకుండా ఒక కంట్రోల్ లో మీరు ఎంటర్ చేసిన వాల్యూ ఒక కాన్స్టాంట్ వాల్యూ తోటి మ్యాచ్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేయొచ్చు. మరి రేంజ్ వ్యాలిడేటర్ అనేది టూ రేంజెస్ ఇస్తాం, లోయర్ రేంజ్ అండ్ అప్పర్ రేంజ్. మరి ఆ రేంజ్ నంబర్స్ కావచ్చు, క్యారెక్టర్స్ కావచ్చు, డేట్ కావచ్చు, ఇలా ఉంటుంది. మరి ఆ రేంజ్లో మీరు ఇచ్చిన వాల్యూ మ్యాచ్ అయిందా లేదా అనేది రేంజ్ వ్యాలిడేటర్ చెక్ చేస్తుంది. మరి ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ నేను రెండు టెక్స్ట్ బాక్సెస్ తీసుకుంటున్నాను. మరి ఈ రెండు టెక్స్ట్ బాక్సుల్లో ఉండే డేటాస్ మ్యాచ్ అయినాయా లేదా అనేది ఇప్పుడు ఈ యొక్క కంపేర్ వ్యాలిడేటర్ ద్వారా చెక్ చేస్తాం. మరి కంపేర్ వ్యాలిడేటర్ రాగానే కంట్రోల్ టు కంపేర్, కంట్రోల్ టు వ్యాలిడేట్ అని వస్తుంది. కంపేర్ చేసేదానికి ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ని తీసుకుంటున్నాను, వ్యాలిడేట్ చేసేదానికి సెకండ్ టెక్స్ట్ బాక్స్ని తీసుకుంటున్నాను. మరి మెసేజ్ ఇక్కడ ఇట్లా ఇస్తాను. ఎందుకంటే మనం ఇక్కడ తీసుకున్న కంపారిజన్ బట్టి, అంటే ఆపరేటర్ని బట్టి మనం ఇక్కడ మెసేజ్ మార్చుకోవచ్చు. అంటే నేను ఈక్వల్ కంపారిజన్ ఇచ్చాను, అదే గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఇట్లా రెండు కంట్రోల్స్ మధ్యలో ఉండే వాల్యూస్ ఒకదానికంటే ఒకటి ఎక్కువ ఉండాలి లేదంటే తక్కువ ఉండాలి, ఇట్లాంటివంతా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. ఎనీవే రెండు కంట్రోల్స్లో ఇచ్చే డేటా ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా లేకపోతే ఆ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఒక బటన్ కూడా తీసుకుంటాను. ఓకే, బటన్లో కోడ్ ఈజ్ పేజ్ డాట్ ఈజ్ వ్యాలిడ్ అనేది పెట్టుకోవచ్చు. నేనేమి కోడ్ పెట్టడం లేదు. ఓకే, రన్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీంట్లో డేటాని ఎంటర్ చేయాలి. మరి ఏ టైప్ ఆఫ్ డేటా అనేది కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు క్లియర్గా. హెల్ అని ఇచ్చాను, ఇక్కడ హెలో అని ఇచ్చాను, నాట్ ది సేమ్. మరి ఇక్కడ కూడా సేమ్ ఇస్తాను, రెండు ఈక్వల్ అయ్యాయి. బై డిఫాల్ట్ ఈ టైప్ స్ట్రింగ్ టైప్. మరి మీరు కావాల్సింటే ఇంటిజరా, డబులా, కరెన్సీనా అవన్నీ కూడా మార్చుకోవచ్చు. మరి ఇట్లా రెండు కంట్రోల్స్ని కంపేర్ చేయడమే కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక కంట్రోల్ని తీసుకుంటాను, థర్డ్ కంట్రోల్ని. ఈ థర్డ్ కంట్రోల్ వేరే కంట్రోల్స్ తోటి కంపారిజన్ కాకుండా నేను ఇచ్చిన కాన్స్టాంట్ వాల్యూ తోటి మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తాను. సో ఇప్పుడు దీనికి కంపేర్ వ్యాలిడేటర్ని తీసుకుంటున్నాను. కంట్రోల్ టు కంపేర్ text box 3 and type of the value to compare integer, value to compare 100 ఇవ్వాలనుకుందాం, లేదంటే గ్రేటర్ దెన్ 100
గ్రేటర్ దెన్ 100. అది ఆపరేటర్, నేను ఇచ్చిన ఆపరేటర్. మరి ఎర్రర్ మెసేజ్ ఎట్లా ఇస్తాను. సో ఇప్పుడు రన్ చేయండి. వాల్యూ ఓకే. ఇక్కడ సమ్ ఎర్రర్ రైజ్ కావడం జరిగింది. The control to validate property of cannot be blank. Control to validate already ఇచ్చాలి. కంట్రోల్ టు కంపేర్ ఇచ్చాం. కంట్రోల్ టు కంపేర్ కాదు, కంట్రోల్ టు వ్యాలిడేట్. మనకి వ్యాలిడేషన్ చెక్ చేయాలి దాంట్లో. సో ఇప్పుడు 100 అంటే ఎక్కువ ఇవ్వాలి. నేను 12 అని ఇచ్చాను. నాట్ గ్రేటర్ దెన్ 100 అని వచ్చింది. అదే 100 కంటే ఎక్కువ ఇవ్వండి, ఎర్రర్ మెసేజ్ రాదనమాట. ఆ విధంగా. సో ఇలా ఈ కంపేర్ వ్యాలిడేటర్ అనేది వర్క్ అవుతుంది. మరి అదే రేంజ్ వ్యాలిడేటర్ ఎలా వర్క్ అవుతుందో చూసినట్లయితే ఇంకొక కొత్త వెబ్ ఫామ్ని తీసుకుంటాను. ఒక టెక్స్ట్ బాక్స్ ఇస్తా, బటన్ ఇస్తున్నాను. మరి ఇక్కడ రేంజ్ వ్యాలిడేటర్ ఆల్మోస్ట్ కంపేర్ వ్యాలిడేటర్ లాగానే వర్క్ అవుతుంది. బట్ రేంజెస్ ఇక్కడ స్పెసిఫై చేయాలి. మెసేజ్ ఇచ్చుకోవచ్చు. అట్లానే కంట్రోల్ టు వ్యాలిడేట్ టెక్స్ట్ బాక్స్ 1. మరి మినిమం వాల్యూ ఏంటి అండ్ టైప్ ఆఫ్ ద వాల్యూ ఏంటి, మ్యాక్సిమం వాల్యూ ఏంటి అనేది ఇవ్వాలి. నేను టైప్ ఆఫ్ ద వాల్యూ సమ్ ఇంటిజరే ఇస్తున్నాను. మినిమం వాల్యూ ఇక్కడ 100 ఇవ్వాలి. మ్యాక్సిమం వాల్యూ 1000. ఈ రేంజ్లోనే ఇక్కడ డేటా ఉండాలి, లేకపోతే ఈ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. సో రన్ చేస్తున్నాము. మ్యాక్సిమం వాల్యూ కెనాట్ బి లెస్ దెన్ మినిమం వాల్యూ. సో అక్కడ మనం రేంజెస్ మిస్టేకన్గా ఇచ్చుంటాం. చూడండి, మ్యాక్సిమం వాల్యూ ఫస్ట్ ఇచ్చాం, మినిమం వాల్యూ తర్వాత ఇచ్చాం. మరి ఇది ఎక్కువ, ఇది తక్కువ ఇచ్చాం, లైక్ దట్. సో ప్రాపర్టీస్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇవ్వాలి. లేదంటే ఎర్రర్ మెసేజ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా రెక్టిఫై చేసుకునేటట్లుగా ఉండాలి. ఓకే, 200 ఇస్తున్నాను, కరెక్ట్ ఓన్లీ. మరి 2000 ఇస్తాను, రేంజ్ వ్యాలిడేటర్ మెసేజ్ ఇమీడియట్గా రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా ఈ యొక్క కంపారిజన్ అండ్ రేంజ్ వ్యాలిడేటర్స్ వర్క్ అవుతాయి. నెక్స్ట్ రిమైనింగ్ వ్యాలిడేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ సెషన్లో చూస్తాం.